హే గాయ్స్, వెల్కమ్ టు అబ్బి వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వైజాగ్ రైల్వే స్టేషన్లోకి వచ్చాం. ఎప్పుడు ఈ మధ్య బస్సుల్లో వెళ్ళిపోవడం వల్ల ట్రైన్లో జర్నీ చేసి చాలా రోజులు అయ్యింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వైజాగ్లో రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం, జనభూమి ఎక్కుతున్నాం. జనభూమి AC3 కోచ్ బుక్ చేసుకున్నాం. ఎవరైనా ఎప్పుడైనా చూడకపోతే నేను మొత్తం క్లియర్గా వీడియోలో చూపిస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం చూడడం, నేనెప్పుడు AC3 నేనైతే మాత్రం ఫస్ట్ టైం ఎక్కడం AC3 కోచ్ది. నార్మల్ సిట్టింగ్ ఎక్కాం కానీ ఇది స్లీపర్ వచ్చింది. మాకైతే ఒకటేమో షేర్ వచ్చింది, సైడ్ది ఒక పక్క ఒకరికి వచ్చింది. తెనాల్లో దిగాం. మేము దిగేసరికి 1 అలా అయ్యింది. ఇంకా దిగి మేము ఆటో బుక్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. అసలు ఈ జర్నీ చేయడానికి మెయిన్ రీజన్ అట్ల తద్ది కోసం వచ్చాం, వాయినాలు తీర్చుకోవడానికి. నైట్ గోరింటాకు పెట్టుకున్నాం. గోరింటాకు పెట్టుకొని మార్నింగ్ ఫాస్టింగ్ ఉండడానికి అన్నీ మార్నింగే తినేసి ఫాస్టింగ్ ఉండాలంట డే అంతానా. గోరింటాకు పెట్టుకునేసరికి 11 అయిపోయింది. ఇంకా మొత్తం గోరింటాకు పెట్టుకొని ఇంకా పడుకునేసరికి 12 అయ్యింది. మోడల్గా ఉండిద్దని ఇట్లా పెట్టుకున్నాను. ఎప్పుడు నార్మల్గానే పెట్టుకుంటా, ఈసారి కొంచెం మోడల్గా ఉండిద్దని పెట్టుకున్నా. మార్నింగ్ 3కి లెగ్స్ అట్లన్నీ చేసుకొని పూజ చేసుకునేసరికి మాకు 5 అయిపోయింది. ఇంకా తెల్లారక ముందే తినాలంటారు కదా, అందుకోసం మేము ఇంకా పూజ కానిచ్చేసి 5గురు ఉపవాసం ఉండాలంట కదా. ఉపవాసం ఉన్న 5గురు తెల్లారక ముందే భోంచేసి సాయంత్రంకి మళ్ళీ చంద్రుని చూసి తినాలంట కదా. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి పులిహార, కలగూర అంటారు మా సైడ్, అత్తయ్యల సైడ్ కొంచెం వేరే కూర ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. ముద్దపప్పు, అన్నం, మెయిన్ అట్ల తద్దికి గోంగూర పచ్చడి చేసుకుంటారంట. పొట్లకాయ కూర, ఇంకా 5 రకాలు చేసుకొని ఇంకా మార్నింగే భోజనాలు కానిచ్చేసాం అందరూ. మనం చేసేసరికి ఇంకా అందరూ అయ్యేసరికి ఇంకా తెల్లారిపోయింది. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి అన్నీ చేసుకునేసరికి చాలా టైం అయింది. ఈవినింగ్ 4 కల్లా స్టార్ట్ చేయాలన్నారు. 25 వాయినాల కింద ప్రతి ఒక్కరికి చేతి కంకణం, మెళ్ళలో పసుపు తాడు ఇస్తారంట. ఆ పసుపు ముద్దలు, బెల్లం అవన్నీ వాయినాలు అట్లా పేర్చారు. 11 అట్లు అంట ఒక్కొక్కరికి వాయినం. కొంతమందికి తెలియదు అట్ల తద్ది అంటే. మా మమ్మీ వాళ్ళ సైడ్ లేదని, మా అత్తయ్య వాళ్ళ సైడ్ అట్ల తద్ది ఉందని ఇక్కడే వాయినాలు తీర్చుకున్నాం మేము మొత్తం. ఇంకా ఇటు సైడ్ లేదని ఇంక అక్కడ వాయినాలు తీర్చుకొని ఇంక అన్నీ అక్కడే చేసుకున్నాము. అన్నీ ప్రిపరేషన్ అయిపోయి ఈవినింగ్ 4 అయిపోయింది. అప్పటికి ఇంకా గౌరీదేవిని చేసి ఇంక పూజ చేసి మొత్తం స్టార్ట్ చేసాము. ఈరోజు మా ఊర్లో 3 వాయినాలు తీర్చుకుంటున్నారు. అందరికీ ఈ అత్తయ్య మాకు మొత్తం అన్నీ చేశారు. అంటే కొంచెం తెలిసిన వాళ్ళు అయితేనే అన్నీ కరెక్ట్గా చేస్తారని అక్కడికి ఇక్కడికి అన్నిటి దగ్గరికి అత్తయ్య తిరిగారు. గౌరీదేవి దగ్గర పత్తిర్లు అన్నీ చాలా పెట్టించారు. అన్నీ దగ్గరుండి గౌరీదేవి ఫస్ట్ ఒక వాయినం పెట్టి దీపం పెట్టి ముందు గౌరీదేవికి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు వాయినాలన్నీ అక్కడ పెట్టి పూజ చేసుకోవాలంట మొత్తం అన్నీనా. దీపం పెట్టిన తర్వాత మొత్తం వాయినాలన్నీ 11 వాయినాలు మొత్తం అమ్మవారి దగ్గర పేర్చి, గౌరీదేవి దగ్గర పేర్చి తర్వాత మిగతా వాయినాలన్నీ నార్మల్గా ఇచ్చేశారు. స్పేస్ తక్కువ ఉందని 11 వాయినాలు మాత్రం గౌరీదేవి దగ్గర పెట్టి మిగతావన్నీ నార్మల్గా పెట్టేశారు. అందరి సైడ్ ఒకలా ఉండదు, ఒక్కొక్కరి సైడ్ ఒకలా చేశారు. ఫోన్స్లో చూస్తున్నాం కదా, కొంతమంది ఒకలా చేశారు. మా సైడు ఇట్లా చేశారు. ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా రోజు మాత్రం ఫుల్ హడావిడి అయిపోయింది. ఫుల్గా అసలు టైం కూడా లేదు. అంతా చేసుకునేసరికి ఏవైనా మిస్టేక్స్ అయ్యి ఉంటే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. మా వాళ్ళ పద్ధతి ఇలా ఉండి ఇలా చేశారు. వాయినానికి వచ్చేసి 11 అట్లు, ఒక చేతి కంకణం, మెళ్ళలో పసుపు బొందు, అట్టుపళ్ళు, ఒక్క 11 రూపాయల చిల్లరి ఇచ్చారు. మీరైతే ఎట్లా పెడతారో కామెంట్ చేయండి. ముద్దపప్పు కూడా పెట్టారు పైన. ఈ మంచం మీద చేశారు మొత్తం వాయినాలంతా. మొత్తం ఒక కాలు పైకి పెట్టి ఒక కాలు కిందకి పెట్టి మొత్తం అంతా ఇంకా ఆ మంచం మీదే చేశారు. ప్రతి ఒక్క వాయినం మంచం మీద పెట్టి ప్రతి ఒక్కరికి ఇప్పించారు. మేము ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ మా కులదైవం అమ్మవారికి పూజించుకున్న తర్వాతే ఇంకా వేరేది ఏవైనా చేస్తాము. అమ్మవారికి కూడా మా కులదైవం అమ్మవారు వచ్చేసి అంకమ్మ తల్లి అంటారు. ఇంకా అమ్మవారి దగ్గర కూడా ఒక వాయినం పెట్టి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టేసి ఇంకా ఇంట్లో కానిచ్చాము. వారి దగ్గర దీపం పెట్టి మళ్ళీ వెళ్ళి శారీ మార్చుకొని వాయినాలకి ఇంకో పెళ్లి చీరతో కూర్చోవాలంట. అదే తలంబ్రాల చీర అంటారు కదా, ఆ చీరతో కూర్చోవాలంట. వాయినాలు ఇచ్చినప్పుడు తడి బట్టలతో వాయినాలు ఇవ్వాలంట. ముత్తైదువులు అందరూ వచ్చి పసుపు ముద్దిచ్చి 3 సార్లు చెంబుతో స్నానం చేయించి అప్పుడు వాయినాలు తీయించడం స్టార్ట్ చేయాలన్నారు.
వాయినాలు తీర్చడం కాదు కానీ నేను ఆ రోజు 4 శారీస్ మార్చాల్సి వచ్చింది. అసలు నేను పెళ్ళికి కూడా అన్ని చీరలు అప్పటికప్పుడు మార్చలేదు. అసలు 4 శారీస్ కట్టుకున్న ఆ రోజే. మార్నింగ్ పూజ చేసేప్పుడు ఒకటి, ఈవినింగ్ నైవేద్యం ఉన్నప్పుడు ఒకటి, వాయినాలు ఇచ్చినప్పుడు ఒకటి, తర్వాత పత్తి వాయినం అని ఉంటుందంట అది ఇచ్చినప్పుడు ఒకటి. అన్ని చీరలు కట్టుకున్నాను. పత్తి వాయినం అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా ఇచ్చామనేది. ఇంకా లేట్ అయిపోతుందని ఇంక గబగబా కానీ చేసామంతానా. వాయినాలన్నీ ఇంకెక్కడే ఇచ్చాము ఈ మంచం మీదే. ప్రతి ఒక్క వాయినం ప్రతి ఒక్క ముత్తైదు వెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నారు. ఫస్ట్ పైప్తో తడిపేశారు, తర్వాత సులువుగా ఉండిద్దని ఒక పసుపు ముద్ద ఇచ్చి ఒక్కొక్క ముత్తైదు ముఖానికి చేతులకి రాసుకోమని 3 సార్లు చెంబుతో నీళ్ళు పోసారు. అసలు ఫుల్ చలి అంటే చలి కాదు కానీ తడి బట్టలతో, అందులో పెళ్లి చీరతో తడి బట్టలతో ఉండాలని చాలా కష్టం. వెయిట్ అయిపోయింది ఆ శారీ బాగా. ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ సరదాలు బాగుంటాయి, చాలా బాగుండిద్ది. మా బుడ్డోడు కూడా నాకు వచ్చి నీళ్ళు పోతున్నాడు. అందరూ పోతుంటే సరదాగా ఉంది, ఆడు కూడా వచ్చి పోసాడు లాస్ట్కి. పెళ్లిలో పైపంచి ఉంటుంది కదా మగవాళ్ళది, అది కూడా యాడ్ చేశారు. అంటే నా మీద వేసుకొని వాయినాలు ఇవ్వాలంట. వాయినాలు ఇచ్చినప్పుడు ఒక కాలు కింద సానమే పెట్టి ఒక కాలు మంచమే పెట్టాలి అన్నారు. కుడి కాలు వచ్చేసి మంచం మీద, ఎడం కాలు వచ్చేసి సాన మీద పెట్టాను. దాన్ని ఏమంటారు, సానా లేకపోతే శనగల రాయ ఏదో అంటారు, నాకు ఏం ఐడియా లేదు. మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి. 11 మందికి అట్లా వండి ఇచ్చాను వాయినాలు. ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని 2 సార్లు చెప్పి తర్వాత అందిందమ్మ వాయినం, అందిందమ్మ వాయినం అని చెప్పి ఇవ్వడమే. ఇలా 11 మందికి ఇచ్చాం అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.